గోరు చిక్కుడులో ఇలా గుడ్డు వేసి చూడండి, ఇంటిల్లిపాది ఇష్టంగా అయితే తినేస్తారు. చాలా అంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ రెసిపీని. 5 నిమిషాల్లో అయిపోతుంది. మరి గోరు చిక్కుడులో ఎగ్గుతో రెసిపీ ఎలా ఏంటనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది. లేట్ ఎందుకు, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఒక బౌల్ అయితే తీసేసుకొని అందులోకి ఇలా గోరు చిక్కుని చిన్నగా కట్ చేసేసుకొని వేసుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ రెసిపీ వచ్చేసి. ఇలా గోరు చిక్కుని బాగా కడుక్కున్న తర్వాత ఇందులోకి ఒక 2 ఎగ్స్ని అయితే వేసుకోవాలి. గోరు చిక్కుడు తీసుకున్న దాన్ని బట్టి ఎగ్స్ అనేది చూసుకొని వేసుకోండి. ఇలా ఎగ్స్ వేసుకున్నాక మొత్తం కూడాను ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇలా ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని అందులోకి ఈ గోరు చిక్కుడు ఎగ్గు కలిపినది అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ అయితే పట్టేసుకుందాం మెత్తగా. అదే బౌల్లోకి ఇలా మిక్సీ పట్టేసుకున్న దాన్ని వేసేసుకుందాము. చూసారు కదా, ఇలా ఈ విధంగా బరకగా పట్టేసుకోవాలి. ఇలా ఈ విధంగా పట్టేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇలా ఒక కడాయి అయితే పెట్టేసుకొని అందులోకి కొంచెం నూనె అయితే వేసుకుందాము. ఇలా ఈ విధంగా కొద్దిగా నూనె అనేది వేసేసుకొని నూనె బాగా వేడైన తర్వాత ఇందులోకి జీలకర్ర ఆవాలు అయితే వేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని కూడా వేసేసుకోవాలి. ఇలా చిన్నగా కట్ చేసేసుకోవాలి. ఇలా ఆనియన్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇలా బాగా కలిపేసుకొని ఇవి కొంచెం ఫ్రై చేసేసుకోవాలి ఆయిల్లో. ఇలా ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం గోరు చిక్కుడు ఎగ్గుని మిక్సీ పట్టేసుకున్నాం కదా, ఈ పేస్ట్ని అయితే వేసేసుకోవాలి ఇందులోకి. ఇలా వేసేసుకొని మొత్తం కూడాను బాగా కలిపేసుకుందాము. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసేసుకోవాలి ఆయిల్లో. ఇలా మధ్యలో కలుపుకుంటూ ఇలా ఇంకొక ప్లేట్ అయితే పెట్టేసుకుందాం. మరి మధ్యలో కలుపుకోవాలి, అలాగే పెట్టకూడదు. ఇలా మూత అయితే తీసుకొని ఇలా మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. మళ్ళీ అలాగే వదిలేస్తే మనకు అడుగు అంటిపోతుంది. ఇలా ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. ఇలా ఇంకా ప్లేట్ అయితే తీసేసుకొని ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత కారము, అలాగే కొంచెం పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా ఇలా వేసేసుకొని మొత్తం కూడాను ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకుందాము. ఇవన్నీ కలిసేలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని చేసుకోవాలి ఇదంతా కూడాను. ఇదంతా బాగా కలిసేలాగా కలిపేసుకుందాము. మీరు కావాలంటే ఒక 2 పచ్చిమిర్చిని కూడా వేసుకోవచ్చు. ఇలా ఈ విధంగా కలిపేసుకొని ఇప్పుడు ఒక ప్లేట్ అయితే పెట్టేసుకొని మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇలా మధ్యలో కలుపుకుంటూ ఉండాలన్నమాట. మనం అలాగే పెట్టేస్తే అడుగంటిపోతుంది కింద. మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకుంటే గోరు చిక్కుడు అనేది బాగా మగ్గిపోతుంది. ఇలా ఈ విధంగా రోటీస్లోకి కానీ, రైస్లోకి కానీ, చపాతీలోకి కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. గోరు చిక్కుడు అంటే ఇష్టం లేని వాళ్ళకు ఒక్కసారి ఈ విధంగా చేసి ఇవ్వండి. ఇలా లాస్ట్లో బాగా మగ్గిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాము. ఇలా కొత్తిమీర వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇలా బాగా కలిపేసుకొని మరి కొద్దిసేపు అయితే పెట్టేసుకుందాము. ఇలా ఇంకా బాగా మగ్గిపోయిన తర్వాత ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని ప్లేట్లో సర్వ్ చేసేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే కొత్త రెసిపీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ప్లేట్లో సర్వ్ చేసేసుకుందాము.
ఎంతో టేస్టీగా ఉండే ఎగ్గు గోరుచిక్కుడుతో కొత్త రెసిపీ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, చూస్తుంటేనే నోరూరిపోతుంది. అంత టేస్టీగా కూడా ఉంటుంది. పిల్లలు పెద్దలు ఇష్టంగా అయితే తినేస్తారు. ఇది రొటీస్లోకి కానీ, చపాతీలోకి కానీ, రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి. గోరు చిక్కుడు ఎగ్గుతో ఇలా కొత్తగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.